హాయ్ వెల్కమ్ బ్యాక్ టు 7 Health ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మన మెటీరియల్లో ఫస్ట్ ప్రాబ్లం చూసుకున్నాం. సెకండ్ థర్డ్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెడితే నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఫోర్త్ ప్రాబ్లంలో షేర్స్ డిబెంచర్స్ ఇష్యూడ్ ఫర్ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్లో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం సంబంధించింది జనరల్ సెట్ ఉంటాయో చూద్దాం. The promising company limited took over assets of rupees 3,50,000 and liabilities of 30,000 of gone by company for the purchase consideration of 3,30,000. సో దాని అర్థం ఏమి అంటే గాన్ బై కంపెనీ యొక్క అసెట్స్ అండ్ లయబిలిటీస్ను ప్రామిసింగ్ కంపెనీ పర్చేజ్ చేసింది. ఓకేనా? సో ప్రామిసింగ్ కంపెనీ అసెట్స్ పర్చేజ్ అండ్ లయబిలిటీస్ ఆల్సో యాక్సెప్టెడ్. లయబిలిటీస్ని పర్చేస్ చేసేది ఉండదండి, లయబిలిటీస్ని యాక్సెప్ట్ చేసుకుంటాము అంటే మనం పే చేస్తామని ఒప్పుకుంటాం. ఫర్ పర్చేస్ కన్సిడరేషన్ ఆఫ్ 3,30,000. దానికి గాను మనము వెండార్ కంపెనీకి ఎంత ఇస్తున్నాము? 3,30,000 పర్చేస్ కన్సిడరేషన్ 3,30,000 ఇస్తున్నాము. అసెట్స్ అండ్ లయబిలిటీస్ని తీసుకొని మనం వాళ్ళకు 3,30,000 ఇస్తామని మాట ఇచ్చాము. అది కూడా ఏ రూపంలో ఇస్తాము? Purchasing Company Limited paid the purchase consideration by issuing debentures of rupees 100 each at 10% premium. 10% 100 rupees debentures-ను 10 rupees ప్రీమియంతో మనము ఇష్యూ చేస్తాము. వాళ్ళకు క్యాష్ ఇవ్వడం లేదు, బట్ డిబెంచర్స్ ఇస్తున్నాం. దీంట్లో డిబెంచర్స్ ఇష్యూడ్ ఫర్ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్ కాకుండా వేరే ప్రతిఫలానికి ఇచ్చేదాన్ని డిబెంచర్స్ ఇష్యూడ్ ఫర్ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్ అంటాం. సో ప్రీమియం గివ్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద ప్రామిసింగ్ కంపెనీ. సో ప్రామిసింగ్ కంపెనీలో జర్నల్ ఎంట్రీ రెండు ఎంట్రీలు అంటే ఒకటి పర్చేస్ కన్సిడరేషన్ రాయడానికి, రెండవది పర్చేస్ కన్సిడరేషన్ డిశ్చార్జ్ చేయడానికి. నౌ సన్రీ అసెట్స్ అకౌంట్ ఎట్ ఆర్ అసెట్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్ రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్. గుడ్ విల్ అనేది బ్యాలెన్సింగ్ ఫిగర్ అండి, ఇది ఎట్లా వస్తుందో తర్వాత చెప్తాను. టు లయబిలిటీస్ అకౌంట్ 30,000 లయబిలిటీస్ 30,000 ఇచ్చేది ఉంది. అండ్ వెండార్కు మనం ఎంత బాకీ ఉన్నాము? 3,30,000. అంటే యాక్చువల్గా మనకు 3,50,000లో 30,000 పోతే మనం యాక్చువల్గా ఎంత ఇవ్వాలండి వాళ్ళకు? కేవలం 3,20,000 ఇవ్వాలి. కానీ మనం ఏం ఒప్పుకున్నాము? 3,30,000 ఇస్తామని ఒప్పుకున్నాము. ఓకేనా? అంటే మనము ఇవ్వవలసిన అమౌంట్ కన్నా ఎక్కువగా ఇస్తున్నాము. ఒక కంపెనీని ఎక్కువ అమౌంట్ ఇచ్చి కొంటున్నాము అంటే ఆ కంపెనీకి గుడ్ విల్ ఉంటుంది అని అర్థం. అదే బ్యాలెన్సింగ్ ఫిగర్ గుడ్ విల్ అని. సో మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ యాక్చువల్గా 3,50,000 అసెట్ అండి. దీనికి గాను మనము 30,000 లయబిలిటీస్ కూడా ఒప్పుకున్నాం. అంటే యాక్చువల్గా మనం ఎంత ఇవ్వాలా? వెండార్కు 3,20,000 ఇవ్వాలి. కానీ మనం ఎంత ఇస్తున్నాం? 3,30,000. అంటే ఎక్స్ట్రా అమౌంట్ మనము 3,30,000 అంటే ఎంత ఇస్తున్నాం? ఎక్స్ట్రా 10,000. దిస్ ఈస్ కాల్డ్ గుడ్ విల్. పేయింగ్ ఎక్స్ట్రా అమౌంట్. ఎక్స్ట్రా ఎందుకు ఇస్తున్నాము అంటే ఒక కంపెనీకి మంచి పేరు ఉంటేనే మనము ఎక్కువ అయినా కూడా డబ్బులు ఇచ్చి కొనడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఇక్కడ అడిషనల్గా ఎక్స్ట్రా పే చేస్తున్నాం. ఎంతైతే మనం ఎక్స్ట్రా పే చేస్తున్నామో దాన్ని మనం గుడ్ విల్ అంటాము. సో అదే గుడ్ విల్. నా ఇప్పుడు వెండార్ లయబిలిటీస్ని మనము పేయబుల్ కాబట్టి క్రెడిట్, ఓకే, అండ్ వెండార్ క్రెడిట్ ద గివర్. ఓకే, మనకు అసెట్స్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి యాక్చువల్గా గాన్ బై కంపెనీ రాయాలా, బట్ ఇక్కడ మనం వెండార్ అని రాస్తాం. ఓకేనా? నా మళ్ళీ ఇప్పుడు ఏమైతా ఉంది? వీళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తున్నాం. అమౌంట్ ఏ రూపంలో ఇస్తున్నాం? క్యాష్ రూపంలో ఇవ్వడం లేదు, డిబెంచర్ల రూపంలో ఇస్తున్నాం. సో వెండార్ అకౌంట్ డెటార్ ఫుల్ అమౌంట్, క్రెడిట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ డెబిట్ టు డిబెంచర్స్ అకౌంట్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. ఈ అమౌంట్లు ఎట్లా వచ్చినాయో ఒకసారి చెక్ చేద్దాం. సో వెండార్కి మనం ఎంత బాకీ ఉన్నామండి? 3,30,000 రూపీస్ బాకీ ఉన్నాం. వానికి మనం ఎంత ఇవ్వాలన్నా? 100 రూపీస్ డిబెంచర్స్ ఇవ్వాలి. కానీ 100 రూపీస్ డిబెంచర్స్ ఎంతకి ఇస్తున్నాం? 110కి ఇస్తున్నాం. 110 అంటే 100 రూపీస్ మీద 10 అంటే 10 రూపీస్ ఈజ్ ఏ ప్రీమియం. అంటే 3,30,000 డివైడ్ బై 110 చేస్తాం. 100 ఈజ్ ఏ ఫేస్ వాల్యూ, 10 rupees is a premium amount.
సో 3,30,000 డివైడ్ బై 100 ప్లస్ 10 చేస్తే మీకు 3,000 డిబెంచర్స్ వస్తాయి. 3,000 డిబెంచర్స్ ఇంటూ 100 3 lakhs. ఈ 3 lakhs మీద 10% మీరు మళ్ళీ ఇక్కడ కూడా వేసుకోవచ్చు. 3 lakhs ఇంటూ 10% 30,000. సో డిబెంచర్లను మనం ఇష్యూ చేసేస్తాం. ఎవరికి? వెండార్కు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎంట్రీస్ ఫర్ 4th ప్రాబ్లం. ఓకేనా? సో నెక్స్ట్ మనము క్లాస్లో సింకింగ్ ఫండ్ అండ్ ఇన్సూరెన్స్ మెథడ్ 2 మెథడ్స్ ఉన్నాయని వీళ్ళకి రిడమ్షన్ చేసేటప్పుడు వాటి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.